హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? అత్తయ్య నాతో మాట్లాడరా అత్తయ్య అని అనేసరికి నా అమ్మ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఆవిడ గారండి, ఆవిడ గారండి, అమ్మడు ఉండు అమ్మడో ఇలా తేడా కొట్టేస్తుంది అనుకోలేదు అమ్మడు. అవునండి ఆవిడ గారండి, నిన్న చికెను మటను కలుపుకొని తినేసాను. ఇప్పటికే 2 సార్లు వెళ్ళొచ్చాను. ఇప్పుడు మట్టుకి రా రమ్మని రా రా రమ్మని అంటుందండి ఆవిడ గారండి. ఉండు, అయినా నర్మదా సాగరు ఇలా వచ్చేస్తారనుకోలేదు అమ్మడో. అయినా సరే వాళ్ళొచ్చినా గానీ ఒకవేళ మీ అత్తగారు, మీ మామగారి దృష్టిలో మటికి వాళ్ళు చెడ్డయ్యారు. కాబట్టి అదొక్కటి అలుసుగా తీసుకుని చూడు నువ్వు. నీ గుప్పెట్లో నువ్వు పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా అమ్మడో అని అనేసరికి ఓ పక్కన వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఓ పక్క నుంచి వేదవతిని, బుజ్జమ్మని నర్మద, అత్తయ్య నాతో మాట్లాడరా, ఏం చేశాను అత్తయ్య, అత్తయ్య నాతో మాట్లాడండి అత్తయ్య అన్నప్పుడు ఇంకా చాలా చిరాకు వచ్చేసి, కోపం వచ్చేసి లోపలికి వచ్చేస్తూ ఉంటుంది బుజ్జమ్మ. ఇంకేం మాట్లాడకుండా అలా కోపం వచ్చేసి, అదేంటి అత్తయ్య నా మీద అంత కోపమా అని అంటూ ఉంటుంది. ఈ లోపల అది విన్న వల్లి, భాగ్యం, వాళ్ళు మొత్తం ముగ్గురు, తల్లి తండ్రి కూతురు ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. అయినా సరే బుజ్జమ్మ ఏమీ కరగకుండా నర్మదని ఇసుక్కుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే, అమ్మయ్య ఇంత బాగా జరిగిందో చూసావా అమ్మడు, ఇలాగే ఉండాలి. మీ అత్తగారు, మీ మామగారు దృష్టిలో నీ నర్మద వరస్ట్. నీకు అర్థమవుతుందా? అది కాదు, అది కాదు, ఏంటి ఏంటి వాళ్ళక్క, ఏంటి, అది గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీరు ఇక్కడే ఉండి సాగర్ ఉద్యోగం విషయంలో మావయ్య గారికి తెలిసి సడన్గా వచ్చారన్న విషయం నాకు అర్థమయ్యింది అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇందులో మీ హస్తం ఏమన్నా ఉందేమోనని. బాబాయ్ గారు, చిన్న డౌట్ వచ్చింది నాకు. మీ ఏంటది, నాకు చిన్న డౌట్ వచ్చింది. తూర్పెటు, పడమట ఎటు, అలాగే మీ ఇంటి దారి ఎటండి? భాగ్యం సిక్సర్ కొట్టింది భాగ్యం. అయినా మావయ్య గారి కొంట్లో బాగోకపోతే వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా పాతిపోదామని వచ్చారంటి అని చెప్పేసి అనేసరికి ఇంకేం మాట్లాడకుండా, అదేంటి మా అమ్మ నాన్న నా దగ్గర ఉండకూడదా, నేను వాళ్ళ కూతురుని కదా, కూతురింట్లో ఉండకూడదా అని అనేసరికి, చుట్టం చూపుగా వస్తే బాగుంటుందక్క, కానీ ఈ విషయంలో జాబ్ విషయంలో మీ హస్తం ఉందని తెలియాలి, ఊరుకోను, అయినా మీ విషయాలు నాకు చాలా తెలుసు అని అనుకునే లోపల అలా మాట్లాడుతూ ఉంటారు. ఈ లోపల ధీరజ్ ప్రేమను ఏడిపిస్తూ ఉంటాడు. ఎంత అందంగా ఉన్నావే తింగరబుచ్చిదానా అని చెప్పేసి మీ దిష్టి చుక్క పెట్టాలని చెప్పి ఏం చేస్తాడంటే తనకి మీసాలు పెడతాడు. మీసాలు పెట్టి చూపిస్తాడు. చూపించేసి తడుచుకుంటుంది. ఏంట్రా నువ్వు ఇక్కడున్నావు అని అనేసరికి, నీకు ఒక బొమ్మ చూపిస్తానని, ఇదేంటే ఇలా దిష్టి బొమ్మలా కనపడుతుంది ఏంట్రా అని, నువ్వేనే అని ఏడిపిస్తూ ఉంటారు. ఏడిపిస్తూ ఉంటే ఇంకేం చేయాలో తెలియక మాట్లాడుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. నవ్వుకుంటూ ఉంటే ఈ లోపల నర్మద లోపలికి వస్తుంది. నర్మద, నాకు నా వాలెట్ ఎక్కడ, నా బెల్ట్ ఎక్కడ, అదెక్కడ ఇదెక్కడ అంటూ ఉంటాడు. సాగర్, నీకు అర్థమవుతుందా, అసలు నాతో ఎవరు కూడా సరిగ్గా మాట్లాడట్లేదు. అత్తయ్య అయితే మరి తల్లిలా ఉండే అత్తయ్య కూడా నీ వల్ల ఇలా అయ్యింది. అది నీకు తెలుస్తుందా సాగర్? అయినా సరే ఏవైనా సరే నీకు నచ్చినట్టే చేసుకున్నావు, ఇది కరెక్టేనా అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా బొత్తాలు పెడుతూ తను తిడుతూ ఉంటుంది. ఇంకా సాగర్ ఏం మాట్లాడకుండా స్టన్ అయిపోయి అలా ఉండిపోతాడు. ఈ వ్యాలెట్ ఇస్తుంది. వెళ్తూ రెడీ అయ్యడానికి వెళ్తాడు. ఈ లోపల ప్రేమ, ధీరజ్ ఇద్దరు కలిపి మేనమావ దగ్గరికి వస్తారు. ఒరే, మీ సరసాలు మీ గదిలో పెట్టుకోండ్రా, నా దగ్గర కాదు, అసలే ప్రేమ ఇదైపోయినట్టున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల వల్లి వాళ్ళ అమ్మ నాన్న బయలుదేరడానికి రెడీ అవుతారు. అదేంటమ్మా చెప్పకుండా చెల్లమ్మ ఎక్కడికి అది కాదండి, వచ్చినాం కదా, మీకు బాగానే ఉంది కదా, వెళ్ళిపోదామని వచ్చా, అదేంటండి మాకు చెప్పకుండా ఎలా వెళ్తున్నారు అత్తయ్య గారు అంటూ చందు కూడా అడుగుతాడు. అదేంటి వదిన గారు, మాకు కనీసం మాట కూడా చెప్పలేదు. అదేలేండి, అది కాదులేండి, వచ్చిన పని అయిపోయింది కదా అంటే, ఎవరో ఎవరో తప్పులు చేసిన వాళ్ళే ఉంటున్నారమ్మా, మీరుంటే తప్పేంటి? అది కాదులే అన్నయ్య గారు, కూతురింట్లో ఎంతవరకు ఉంటే అంతవరకు గౌరవం, అంతకు మించి ఉంటే మంచిది కాదండి అన్నయ్య గారు అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా వల్లికి చెప్తూ, అమ్మడో వెళ్ళొస్తాము, అల్లుడు గారు వెళ్ళొస్తా, అన్నయ్య గారు వెళ్ళొస్తాము అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అయినా సరే ఉత్తినే తేరగా పడి తింటున్నారు కదా అని చెప్పేసి రామరాజు అనేసరికి ఇంకా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు సాగర్. సాగర్ వెళ్ళిపోదాం అనుకునే సమయానికి చందుని పిలిచి, ఒరే మిల్లుకి వెళ్తున్నాను నాన్న, మిల్లుకి వెళ్ళొస్తాను నాన్న అనేసరికి, ఒరే చందు ఇలా రారా పెద్దోడా అని చెప్పేసి
జుట్టు సరిచేసి సరిచేసి జాగ్రత్తగా వెళ్ళిరారా అంటూ ఉంటాడు. చూసావా నువ్వేం కోల్పోయావు అనేది తెలుస్తుందా నీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. ఇంకా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు సాగర్. ఆ తర్వాత బుజ్జమ్మకి చెప్తుంది, అత్తయ్య గారు నేను ఆఫీస్కి వెళ్ళొస్తాననేసరికి వాళ్ళ అత్తగారు కానీ మామగారు కానీ ఎవరూ మాట్లాడరు. ఇంకేం మాట్లాడకుండా అలా స్టన్ అయిపోతారు. వల్లి మటుకి వెళ్ళిపోతుంది. మా అమ్మ నాన్న కావాలని పంపించేసావు కదా నువ్వు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. కానీ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది అసలు నర్మదకి ఈ వల్లి వాళ్ళ ఫ్యామిలీ వల్లే వీళ్ళకి ఇంత దాకా స్థాయి వచ్చింది ఏంటి అనేది తెలుస్తుందా, లేకపోతే ఇలాగే ఉంటుందా? అత్తగారు మామగారు దృష్టిలో కోడలు కూడా ఇటువంటిదే కావాలని డబ్బుతో జాబ్ ఎంచుకున్నారనే ఉంటుందా, లేకపోతే ఏం జరుగుతుందనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కానీ సీరియల్ ఉత్కంఠంగా ఉంటుంది కాబట్టి ఇంకా మోర్ ఎపిసోడ్స్ జరిగితే ఇంకా బాగుంటుందండి. రామరాజు పాత్ర కానీ నర్మద పాత్ర కానీ చాలా బాగా చేస్తున్నారు. కానీ వల్లి విషయాలు బయటకు వస్తే చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.